వరుస ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని, చైన్ స్నాచింగ్ కు పాల్పడిన మరో వ్యక్తిని సైతం అదుపులో తీసుకున్నామని భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ రెండు కేసులకు సంబంధించిన వివరాలను బీబీనగర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ మీడియాకు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్పల్లికి చెందిన మధు ఈ నెల 15న బస్వాపూర్లో మహిళా మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు మధును అదుపులో తీసుకుని విచారించగా గొలుసు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితుడి నుండి 4 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. అలాగే వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో బీబీనగర్ మండలం కొందమాడుకు చెందిన భానుచందర్ నెంబర్ లేని బైక్ పై తిరుగుతూ కనిపించడంతో అతని అదుపులో తీసుకుని విచారించగా మొత్తం 26 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్టు ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. భానుచందర్పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇరు కేసుల్లో నిందితులుగా ఉన్న మధు, భానుచందర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. విక్టిమ్ దగ్గర నుంచి 4 తులాస్ గోల్డ్ అతను తీసుకొని అక్కడ నుంచి పారిపోయి దాన్ని ఫైనాన్స్ లో దాన్ని పెట్టి క్యాష్ తీసుకోవడం జరిగింది. సో ఆ ముత్తూట్ ఫైనాన్స్ నుంచి కూడా మనం ఆ గోల్డ్ ని కూడా రికవరీ చేసినాము. అది కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అండ్ ఈ పర్సన్ ని కూడా ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీకి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా